హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్ పోన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి అండ్ అలాగే గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ అలాగే డిఎస్సి హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. క్లిక్ చేసి డైలీ మీరు ఈ యొక్క కరెంట్ అఫైర్ టెస్ట్లు అలాగే జనరల్ స్టడీస్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ముందుగా ఈనాటి జాబ్ న్యూస్లు అయితే చూద్దాము. జనవరి లేదా ఫిబ్రవరిలో మరొక డిఎస్సి నోటిఫికేషన్. డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత డిఎస్సి ముగిసిన తర్వాత మరొకటి నిర్వహిస్తామని, 5,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరుపుతామని, వాటిని జూన్, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసింది. దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వీటిలో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చూద్దాము. రాష్ట్రంలో ఇటీవల 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. అందులో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించిన పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడవు. అంటే ఇక మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. ప్రస్తుతము 1,739 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. వాటిని జీరో స్కూల్గా పిలుస్తారు. వాటిలో దాదాపు 2,000 మంది టీచర్లు ఉంటారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6, 7వ తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు 600 ఉన్నాయి. వాటిలో 2,000 నుంచి 2,400 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ మొత్తము 4,400 నుంచి 4,800 వరకు అవుతాయి. వాటిని మినహాయిస్తే చివరకు 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే మరొక నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వనున్నారో డిఎస్సిలో, దాంట్లో 5,200 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంటాయి అని కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2 వాయిదా. గ్రూప్ 3తో కలిపి షెడ్యూల్. ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వము. అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్. మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయము. 2-3 రోజుల్లో ప్రకటన. ఇక మరిన్ని వివరాలు చూద్దాము ఈ న్యూస్కి సంబంధించి. గ్రూప్ 2 వాయిదా. గ్రూప్ 3తో కలిపి నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వము. ఇక వివరాలు చూద్దాము. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారము. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వీస్ కమిషను షెడ్యూల్ను ప్రకటించింది. కొన్ని రోజులుగా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మము, ఆదిలాబాద్, నిజామాబాద్ సిటీల్లో ఉండి పరీక్షలకు చదువుతోన్న అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల అభిప్రాయాల మేరకు గ్రూప్ 3తో పాటే గ్రూప్ 2 నిర్వహించాలని ప్రభుత్వము భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించేందుకు సర్వీస్ కమిషను షెడ్యూల్ను ప్రకటించింది. ఒకవేళ గ్రూప్ 2 వాయిదా వేస్తే గ్రూప్ 3కి ముందుగానా లేక తర్వాత నిర్వహించడమా అనే అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సెక్రటేరియట్ ముట్టడి సక్సెస్. ధర్నాలతో దద్దరిల్లిన సచివాలయము. డిఎస్సి వాయిదా. గ్రూప్స్ పోస్టులు పెంచాలనే నిరుద్యోగుల డిమాండ్. బీసీ కులగణన కోసము బీసీ జనసభ. స్కాలర్షిప్ల కోసము ఏఐఎస్ఎఫ్ అరెస్టులు, ఠాణాలకు తరలింపు. రాష్ట్రమంతా నేతల నిర్బంధాలు. ఇక మరిన్ని వివరాలు చూస్తే, ఓవైపు నిరుద్యోగులు, మరోవైపు విద్యార్థి సంఘాలు, ఇంకోవైపు బీసీ నేతల ముప్పేట ముట్టడితో సచివాలయము చుట్టుపక్కల ప్రాంతాలు సోమవారము దద్దరిల్లాయి. డిఎస్సి వాయిదా, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్స్ పోస్టుల పెంపు డిమాండ్లతో నిరుద్యోగులు
రాష్ట్రంలో బీసీ కులగణన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసము బీసీ జనసభ నేతలు 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటరియట్ను ముట్టడించారు. వరుస ధర్నాలు, దిక్కులు పిక్కటిల్లేలా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సచివాలయ ప్రాంతము హోరెత్తింది. వేలాది మంది కదం తొక్కడంతో సెక్రటరియట్ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రాష్ట్రం అంతటా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఆదివారం రాత్రి నుంచే నిరుద్యోగ విద్యార్థి బీసీ సంఘాల నేతల అరెస్టులు కొనసాగాయి. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగల శ్రీనివాస్ను నరసంపేటలో, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజును ములుగులో అరెస్టు చేశారు. తదితరులందరినీ కూడా ఇక్కడ ఎవరైతే ధర్నాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఇక్కడ మనమైతే చూడవచ్చు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. సచివాలయం వద్ద ఉద్రిక్తత, యూత్ డిక్లరేషన్ హామీ నెరవేర్చాలంటూ సచివాలయ ముట్టడికి పలు సంఘాల పిలుపు, ఆందోళనకారులను అరెస్టు చేసినటువంటి పోలీసులు. వాటికి సంబంధించిన క్లిప్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. బీసీ జనసభ ఆధ్వర్యంలో పలు సంఘాల నేతలు సచివాలయం ముట్టడికి యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ సోమవారం ఉదయం మింట్ కాంపౌండ్ నుంచి బీసీ జనసభ ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు సచివాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇక మరోవైపు గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఆందోళన, ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు, చిక్కడపల్లిలో నిరుద్యోగుల అరెస్టు, డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులను, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిర్బంధంలో నిరుద్యోగి, ఉదయము సచివాలయము, సాయంత్రము సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉద్యోగార్థుల నిరసనలతో ఉద్రిక్తత, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధము, ఢిల్లీకి చేరిన ఉద్యమము, నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందుపరచామని తెలిపారు. 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఇక నెక్స్ట్ ఈనాటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం వివరాలు చూద్దాము. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 ఉద్యోగాలతో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. వీటిలో బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో 10వ తరగతి ఎవరైతే ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ ఉంటారో వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్కు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్కి సంబంధించి 10,000 నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ 18 నుంచి 40 ఏళ్ళు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో ఆల్రెడీ 2 డేస్ క్రిందనే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన వెబ్సైట్ నుండి జాబ్ అప్డేట్స్ అయితే మీరు పొందుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ITBPFలో మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. వీటిలో సబ్ ఇన్స్పెక్టర్ అలాగే ఏఎస్ఐ అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అర్హతలు తదితర వివరాలన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా విజిట్ చేసి అప్లై అయితే చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి జూలై 28. ఇక ఈనాటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి.
420 కోట్ల ఏండ్ల క్రితము భూమిపై జీవము. తాజా అధ్యయనంలో వెల్లడి. భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సైన్స్ అలర్ట్ జర్నల్ నివేదిక ప్రకారము భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు పూర్వీకుల్లో చివరన ఉన్న జీవుల పుట్టుక సమయాన్ని గణించాలని నివేదిక పేర్కొన్నది. జన్యుక్రమంలో చివరి సార్వత్రిక సాధారణ పూర్వీకుల సమయాన్ని వారు కనుగొన్నారు. భూమిపై జీవం పుట్టుకకు ఒకే ఒక పూర్వీకుడు కారణమైతే ఆ పూర్వీకుడు సుమారుగా 420 కోట్ల క్రితం పుట్టి ఉంటాడని అంచనా కట్టారు. భూమి ఏర్పడి కూడా 450 కోట్ల సంవత్సరాలు అవుతున్నది. తాజా పరిశోధన ప్రకారము భూమి శైశవ దశలోనే జీవం ఏర్పడినట్లు అధ్యయనం అయితే సూచిస్తుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే చంద్రుడిపై గుహ. చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. భవిష్యత్తులో ఉపగ్రహం పైకి పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్గా వాడవచ్చునని వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1969లో ప్రయోగించిన అపోలో 11 చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గొయ్యి మాదిరి ఓ గుహ ఉందని, భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చునని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. లావా ట్యూబ్స్లో 200కు పైగా గొయ్యి మాదిరి ఉండే గుహలు ఏర్పడ్డాయని గుర్తించారు. చంద్రుడిపై నాసా లూనార్ ఆర్బిటర్ రాడార్ డేటాను విశ్లేషించిన సైంటిస్టులు భూమిపై ఏర్పడ్డ లావా ట్యూబ్స్తో వాటిని పోల్చారు. దీనికి సంబంధించిన క్లిప్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే గుజరాత్లో చాందీపురా వైరస్ కలకలము. 5 రోజుల్లో 6 పిల్లల మృతి. గుజరాత్లో చాందీపురా వైరస్ కలకలం రేపుతుంది. ఈ యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, చాందీపురా వైరస్. ఈ వైరస్ కారణంగా 5 రోజుల్లో 6 పిల్లలు మృత్యువాత పడ్డారు. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. ఇది అంటువ్యాధి కాదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని చాందీపురా గ్రామంలో తొలిసారి ఈ వైరస్ను గుర్తించారు. ఇది పిల్లలకు మాత్రమే వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా వస్తుంది. దోమలు, ఈగలు వంటి ద్వారా ఇది వ్యాపిస్తుంది అని ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24 వివరాలు చూసినట్లయితే నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24 4వ ఎడిషన్లో తెలంగాణ రాష్ట్రము 74 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2020-21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2017-18లో 61 మార్కులతో 9వ స్థానంలో ఉండగా 2019-20లో 5వ స్థానంలో 67 మార్కులతో, అలాగే 2020-21లో 69 మార్కులతో 11వ స్థానంలో ఉంది. 2023-24కు గాను 79 మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణకు సంబంధించి ఈ యొక్క స్థానాల సంఖ్యనైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2023-24 4వ ఎడిషన్లో తెలంగాణ 74 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది అన్నట్లుగా ఇక నివేదిక వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. జీరో హంగర్, నాణ్యమైన విద్య, వాతావరణ పరిరక్షణ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోనూ ఎల్లో జోన్లో ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్న ఆ విషయంలో 90 మార్కులతో 14వ స్థానానికే పరిమితమైంది. నాణ్యమైన విద్యుత్తు అందించడంలో మాత్రము 100% మార్కులు సాధించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరికాన్ని నిర్మూలించడము, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిని సాధించడము, వాతావరణ మార్పులపై చర్యలు, భూమిపై జీవజాతులను రక్షించడము తదితర లక్ష్యాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని ఈ నివేదిక పేర్కొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఐఎస్ఎస్కు ధీటుగా స్వదేశీ స్పేస్ స్టేషన్. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పోటీగా ఇండియా భారతీయ అంతరిక్ష స్టేషన్
BAS పేరిట ఇస్రో ఓ స్పేస్ స్టేషన్ను 2035 వరకు నిర్మించాలి అని అనుకుంటుంది. ఇలాంటి సమయంలో బెంగళూరుకు చెందినటువంటి ఆకాశ లబ్ధి అనే స్టార్టప్ కంపెనీ అంతరిక్షంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి, రోదసీ యాత్రికులు సేద తీరడానికి XSH పేరిట స్పేస్ స్టేషన్ను నిర్మించనుంది. ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ భాగస్వామ్యంతో 2027 వరకు ఈ స్పేస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కంపెనీ తెలిపింది. ఈ స్పేస్ స్టేషన్లో ఏకకాలంలో 6 నుంచి 16 మంది ఉండవచ్చు. అంతరిక్షంలోని గ్రహశకలాలు, రేడియేషన్ నుంచి రక్షించే అన్ని రకాల ఏర్పాట్లు ISSకు ధీటుగా తమ స్పేస్ స్టేషన్లో ఉంటాయి. ISSతో పోలిస్తే ఈ స్టేషన్ ఎంతో చవకైంది. 2023 నవంబర్లోనే ఇందుకు సంబంధించిన ప్రోటోటైప్ అంతరిక్ష హబ్ డిజైన్ను IIT రూర్కీ IIS బెంగళూరులో సిద్ధం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు PDF డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. అండ్ ఇక నెక్స్ట్ ఈనాటికి సంబంధించి నమస్తే తెలంగాణ పేపర్లోని నిపుణలో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిలిమ్స్ పేపర్స్లోని సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో యొక్క PDF లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అలాగే DSCలోని SGT పోస్టులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ కంటెంట్ బిడ్ బ్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.